హాయ్ ఎవ్రీవన్, మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రెసిపీ అనేది మీరు గుర్తుపడతారని నేను అనుకున్నాను. చివరి వరకు నేను ఏ రెసిపీ అనేది చెప్పను. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ముందుగానే చెప్తున్నాను, వీడియో అంతా చూసి కాదు, స్టార్టింగ్లో మీరేం గెస్ చేశారో అది మాత్రమే కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసి మీరు ఒక 50% గెస్ చేశారని నేను అనుకుంటున్నాను. సో ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూసి మీరు కామెంట్ చేశారు అని అంటే నిజంగా పప్పులో కాలేసినట్టేనండి. అవును, మరి పప్పులో కాలేసినట్టే. సో వెజిటేబుల్స్ అండి, క్యారెట్, ఆలు, బీన్స్, బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇలా ఇవన్నీ వేసి మంచిగా మనం ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. రుచికి సరిపడా కారము, ఉప్పు ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలి. మీరు మాత్రం గెస్ట్ చేసే ప్రయత్నంలోనే ఉండండి, అస్సలు మిస్ కాకండి. ఏంటక్క అందరూ చేసే పద్ధతి కదా, ఏంటి గెస్ట్ చేయడానికి ఇందులో ఏముంది అని అంటారు కదా, అదే మరి ట్విస్ట్ అంటే లాస్ట్లోనే ఉంటుంది కదా. చూడండి, ఒక్కసారి మళ్ళీ వీడియో అంతా స్కిప్ చేసి చూడొద్దు. చిన్నగా సరదాగా ఒక చిన్నపాటి గేమ్ అయితే ఆడుకుందాం. అబ్బబ్బబ్బా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది కదా. చూడ్డానికి మాత్రం చూస్తుంటే ఇలానే తినేయాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 70% గెస్ట్ చేశారా? నేనైతే 70% గెస్ట్ చేస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా మసాలా దినుసులన్నీ ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పటి వరకు వెజిటేబుల్స్ అన్నీ మనం మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామా. తర్వాత వచ్చేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి చూసారు కదా, మంచిగా పోపు అయితే వేయడం స్టార్ట్ చేశాను. అక్క గెస్ట్ చేశాను అన్నట్టు నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నంతసేపు ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరు ఏమేమి గెస్ట్ చేశారా అనే అనుకుంటున్నాను. లాస్ట్ వచ్చేసరికి అబ్బా అని ఎంతమంది అనుకుంటారు, గెస్ట్ చేశాను అని ఎంతమంది అనుకుంటారు అని అనుకుంటూ అదే నాకు ఇమేజిన్ అనేది ముందు కదులుతూ ఉందండి. అబ్బా, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి పచ్చిమిర్చి, చూసారు కదా. సో మీకు అంటే ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఎక్కువగా తినొచ్చు, అండ్ కారం అనే దాన్ని బట్టి, అంటే మనం ఆల్రెడీ వెజిటేబుల్లో కారం కూడా యాడ్ చేసాం కదా, చూసారు కదా. కొత్తిమీర, పుదీనా ఒక్కసారి వేసేస్తే ఇంకా ఫైనల్గా ఇంకా అయిపోయింది అక్క, గెస్ట్ చేసేసాము, ఆల్రెడీ అయిపోయింది, 90% గెస్ట్ చేసాము. ఇంకా అందులో ఏముందక్క గెస్ట్ చేయడానికి, మీరేదో ఊరిల్లు ఇస్తున్నారు అని మీరు అనొచ్చు. అస్సలు కాదు కదా, అసలైన మజా లాస్ట్లోనే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ముందుగా మనం అన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా వెజిటేబుల్స్ అన్నీ, ఇలా హ్యాపీగా మంచిగా వేసి ఫ్రై అవ్వనియాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఫ్రై చేసి పెట్టాను కదా, ఇంత మంచిగా పేస్ట్ చేసి పట్టేసుకున్నాను చూడండి. సో ఇది కూడా యాడ్ చేయాలి. కొంచెం స్పైసీ లెవెల్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు తక్కువే చాలు. అండ్ ఫ్యామిలీ బట్టి కూడా ఉంటుంది కదా, చిన్నదా పెద్దదా అన్నదాన్ని బట్టి కూడా మనం ఉప్పు కారం వేసేది దాన్ని బట్టి ఉంటుంది. సో ఇంకా ఫైనల్లీ అయితే వేసేసాను. అక్క ఏంటో కొడుతుంది నాకు, గెస్సింగ్ అంతా 90% వచ్చిన తర్వాత మిస్ అవుతామా ఏంటి అనే కదా మీ అందరి డౌట్. అందుకోసమే నేను లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే ఆ గేమ్లో కిక్ అనేది వచ్చేసింది. ఏంటక్క రైసా, ఇది నాకు గెస్ చేయమన్నది? రైస్ ఏమో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మన రైసేనా ఇది కాదా అనే కదా మీ అందరి డౌటు. ఇవి వచ్చేసి మనకు బాగా ఆంధ్ర సైడ్ ఎక్కువగా వినిపించేది చిట్టి ముత్యాల బిర్యానీ, చిట్టి ముత్యాల పులావ్, చిట్టి ముత్యాల ప్రాన్స్ బిర్యానీ, చికెన్, ఇలా అనేసి డిఫరెంట్ స్టైల్లో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఇలా ఈ ఐటెం పేరు అయితే వినిపిస్తోంది. మీలో ఎంతమంది ఈ ఐటెం పేరు విన్నారు అది కూడా నాకు కామెంట్ సెక్షన్ అయితే చేసేసేయండి. మంచిగా బాయిల్ చేసుకున్న వాటర్ అయితే పోసేసుకున్న తర్వాత ముందుగానే రైస్ వేసాక కొంచెం సేపు మనం మగ్గనించాం. ఆ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి మంచిగా పట్టేదాకా ఉంచేసి తర్వాత వచ్చేసి ఇలా బాయిల్ వాటర్ అయితే వేసేసుకొని
సిమ్‌లో అయితే పెట్టేసుకోవాలండి. ఇంకా ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను చూడండి. వావ్! చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీస్ కూడా చేసుకోవాలబ్బా! చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. మీరు అస్సలు చెప్పడం లేదు. ఎలాంటి రెసిపీస్ కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేదైతే అస్సలు చెప్పడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.